యావే నామానికి స్తోత్రాలు కలుగును గాక. అర్హత లేని వాడిని అర్హత ఆయననే అనుగ్రహించినాడు. కాబట్టి నాకు నేనుగా ఏమీ లేదు. యాషోమెస్సేని ఏ విధంగా అయితే గాడిద మోసిందో అదేవిధంగా నేను యాషోమెస్సేని మోస్తున్నంతే. దానికంటే మించి నేనే గొప్ప అనే ఏం లేదు. 4వ తరం కానీ ఈ 4 తరాలలో అసెంబ్లీస్ ఆఫ్ యావే హైదరాబాదే కానీ యావే సంఘాలే కానీ అభివృద్ధి విధానము ఎంతోమందికి సత్య సువార్త ప్రకటించడము, ఎంతోమంది దీన్ని గ్రహించడము చూస్తూ ఉంటే చాలా సంతోషం అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక చిన్న విషయం అడిగి, అది నా వాక్యం కాదు, చిన్న విషయం అడిగి వాక్యంలోకి వెళ్ళిపోతా. 2 స్త్రీలు ఉండే. ఒక ఆమె పేరు మార్తా, ఒక ఆమె పేరు మరియా. వీళ్ళిద్దట్లా ఎవరు విలువైన వాళ్ళు? చెప్పాలా? గడి చెప్పాలి, ఏం పర్లేదు. ఏ తప్పైనా పర్లేదు, కరెక్ట్ అయినా పర్లేదు. వెరీ గుడ్. ఎందుకంటే నేను ఆ మెసేజ్ చెప్పా ఈరోజు. మరియా, వెరీ గుడ్, మరియా. ఓకే, అందరు మరియా అన్న వాళ్ళు ఒకసారి చేతులు లేపండి. ఓకే, వచ్చేసారు ఎప్పుడన్నా అన్న పిలిస్తే మార్తా గురించి చెప్తా. అప్పుడు మరియానా మార్తనా మీరే డిసైడ్ చేసుకోండి. అద్భుతమైన పరిచర్య చేస్తారు వాళ్ళు మన కోసము. అక్కడ కూర్చొని ఆకలి అవుతుంది కాబట్టి త్వరగానే ముగించేస్తా. అయ్యగారు ఒక చిన్న ఉదాహరణ ఏంటి అని అంటే, అయ్యగారులు ఎట్లన్నా 15-20 నిమిషాలు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి 15-20 నిమిషాలు లేట్ ఇచ్చినా పర్వాలేదు అనేసి కొంచెం లేట్గా ఇస్తుంటారు. కాబట్టి మేము కూడా అదే విధంగా కొంచెం లేట్గానే ముగిస్తాం. ఏం భయపడకండి. అన్న 45-50 మినిట్స్ ఇచ్చిండు. దాని ప్రకారమే 9:30 వరకు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 7 విషయాలు, చాలా ప్రాముఖ్యమైన 7 విషయాలు చెప్పి నేను ఈరోజు నా వాక్యాన్ని యావేకి అంకితం చేస్తా. ఈరోజు వాక్యాన్ని వింటున్న మీరు ఎక్కడి నుంచి వింటున్నా పర్వాలేదు, వాక్యాన్ని వింటున్న మీరు 2 విధాలుగా స్పందిస్తారు. 2 విధాలుగా స్పందిస్తారు. ఒకటేమో తిట్టుకుంటారు నన్ను పోయాక, అబ్బా వచ్చిండ్రా వీడే చెప్పిండ్రా అనేసి. రెండోది తగ్గించుకొని మారుతారు. ఇవి రెండిట్లో మీరు ఎక్కడుంటారో అది మీకే నేను వదిలేస్తా. ఎందుకంటే ఆయన వాక్యాన్ని నాకు బయలుపరిచినట్లు ఆయన వాక్యము మీకు చెప్పాలి అనే పరిశుద్ధాత్మ నాలో పెట్టింది కాబట్టి అదే వాక్యాన్ని నేను చెప్తా. మీకు నచ్చినా నచ్చకపోయినా వాక్యాన్ని వాక్యంలాగా చెప్పడమే బెటర్. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. అవన్నీ ప్రామిసెస్. మనం ఫస్ట్ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలా. కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయంగానే ప్రామిసెస్ అయితే కావాలా. అది మన పరిస్థితి. కాబట్టి ఒకే ఒక్క వచనం చూద్దాం. ఆ ఒక్క వచనంలో 7 అద్భుతమైన విషయాలు, సత్యాలు దాగున్నాయి. ఎంతమంది స్కూల్కి పోతారు? స్కూల్ కాలేజెస్ పోతారు. వెరీ గుడ్. స్కూల్ పోయినప్పుడు ఒకటి తీసుకుపోతాం. ఏంటది? చెప్పాలా? పెన్సిల్ బాక్స్. ఇంకా లంచ్ బాక్స్. వాసనలు వస్తున్నాయి. సిస్టర్ లంచ్ బాక్స్ అంటుంది, ఇక సరిపోయింది. లంచ్ బాక్స్. ఇంకా బ్యాగ్లో ఏముంటాయి? బుక్స్లో ఏముంటాయి? 2 బుక్స్ ఉంటాయి. ఒకటేమో టెక్స్ట్ బుక్, ఒకటేమో మన బ్రతుకులలో ఏమైపోతుందనంటే, నేర్చుకోవడానికి వస్తున్నాము, టెక్స్ట్ బుక్ తెస్తున్నాం, నోట్బుక్ మర్చిపోతున్నాం. ప్రతి విషయము అన్న చెప్పినట్లు సిద్ధపడుతున్న ప్రతిసారి, వాక్యము మనకి వస్తున్న ప్రతిసారి మనం రాసుకుంటే, ఎప్పుడైతే మనం పడిపోతుంటామో వాక్యం లేపుతుంది. ఈ వాక్యము మళ్ళా మీరు గుర్తు తెచ్చుకొని యూట్యూబ్ పోయి మరీ చూసుకునే అవసరం లేదు. బుక్లల్లో 7 మాటలు రాసుకుంటే గుర్తొచ్చేస్తుంది. కాబట్టి వీలైనంత మట్టుకు బుక్స్ తెచ్చుకొని రావడం బెటర్. ఎందుకంటే స్కూల్లో రాసుకున్నాము, ఆయన మంచి వాక్యాన్ని మనం రాసుకుంటే ఇంకా మంచిది. మత్తయి సువార్త మత్తయి సువార్త
26వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనానికి వెళ్తుండగా కొంచెం ఇంట్రొడక్షన్ చెప్పి ముందుకెళ్తా. మత్తయి ఎవరు, ఈ సువార్త రాసింది ఎవరు అని అంటే మత్తయి శిష్యుడు. మత్తయి ఎవరు అని అంటే ఒక లేవీయుడు. ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్ని ఎప్పుడైతే యాషోవ మెస్సీయ మత్తయి నన్ను వెంబడించు అని అంటే అన్నీ వదిలిపెట్టేసిందంట, ఒక్కటి పట్టుకొచ్చుకుందంట. ఏంటది? పెన్ను. అన్నీ వదిలిపెట్టేసి పెన్ను పట్టుకొచ్చి ఈ మత్తయి సువార్త మన కోసం రాసిండు. మత్తయి సువార్త రాసిన మత్తయి ప్రాముఖ్యంగా ఎవరిని కేంద్రీకరించి రాసిండు అని అంటే యూదులను కేంద్రీకరించి రాసిండు. యూదులకి ఏ విధంగా యాషోవ మెస్సీయని చూపించాలో ఆ విధంగా చూపించడానికి ప్రయత్నం చేసిండు. ఎందుకు ఆ విధంగా చూపించిండంటే యూదులందరూ యాషోవ మెస్సీయ ఆయన కుమారుడని గ్రహించలేకపోతున్నారు. అందుకే యాషోవ మెస్సీయని ఆయన యావే ఎలోహిం కుమారుడు, ఆయన వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చిండు అని చూపించడానికి 3 వ్యక్తులని ప్రాముఖ్యంగా చెప్తా వస్తూ ఉంటాడు మొత్తం అధ్యాయంలో. ఎవరెవరనంటే ఇశ్రాయేల్ ప్రజలకి, యూదులకు కానీ ఇశ్రాయేల్ ప్రజలకు కానీ 3 చాలా ప్రాముఖ్యం. ఎవరు అంటే మొట్టమొదటిది అబ్రహాము ప్రాముఖ్యం. కాబట్టి మత్తయి సువార్త మొదలుపెట్టడమే అబ్రహాంతో మొదలుపెట్టిండు. అబ్రహాము సంతతి వారు అని మొదలుపెట్టిండు. అబ్రహాము సంతతి వారిలో యాషోవ మెస్సీయని యాడ్ చేస్తున్నాడు. ఈ యాషోవ మెస్సీయని యాడ్ చేసి అబ్రహాము సంతతి వాడు అని గ్రహించేటట్లు చేస్తున్నాడు. రెండోది ఎవరు అని అంటే అబ్రహాము తర్వాత చాలా ఎక్కువగా హెచ్చించేది మోషేని హెచ్చించినాడు. కాబట్టి మోషే జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని కలుపుతూ ఒక చైన్ని ఎట్లయితే బంగారంలో ఎట్లయితే చైన్ని కలుపుతాడో ఆ విధంగా మోషే గురించి కలుపుతూ వచ్చినాడు. మోషే ఎప్పుడైతే జన్మించినాడో రాజు ప్రతి చిన్నపిల్లని చంపేసినాడు. అదే విధంగా యాషోవ మెస్సీయ పుట్టినప్పుడు జరిగిన సంఘటన ఏంటి? అది కలుపుతూ వచ్చినాడు. ఎందుకు అనంటే మోషే కంటే ఎక్కువ యాషోవ మెస్సీయ అని చూపిస్తూ వచ్చినాడు. మోషే పుట్టుకతోని ఏ విధంగా అయితే కంపేర్ చేసినాడో, ఎట్లయితే మోషే ఐగుప్తు దేశంలో పెరిగి ఇశ్రాయేల్ దేశంలోకి మళ్ళా వచ్చినాడో అదే విధంగా యాషోవ మెస్సీయ కూడా ఏ విధంగా అయితే జన్మించి పెరిగి మళ్ళా తిరిగి ఆయన ఆలయానికి 12 సంవత్సరాలకి ఏ విధంగా వచ్చిండో అది చూపిస్తా వస్తూ ఉంటాడు. ఈ కేమ్ బ్యాక్ టు ది టెంపుల్. ఆయన మళ్ళా తిరిగి టెంపుల్కి వచ్చినాడు. జాగ్రత్తగా గమనించండి. 40 దినాలు 40 రాత్రులు కొండ మీద ఏ విధంగా అయితే మోషే ఉండెనో అదే విధంగా దాన్ని కనెక్ట్ చేస్తూ 40 దినాలు 40 రాత్రులు ఆయన ఏం చేసిండు? ఉపవాస ప్రార్థన చేసిండు. 3వ వ్యక్తి ఎవరు ప్రాముఖ్యము అంటే దావీదు ఇశ్రాయేల్ ప్రజలకి చాలా ప్రాముఖ్యం. కాబట్టి దావీదు ఏ విధంగా దావీదుని జోడించిండు అనంటే ఎన్నోసార్లు ఈ మాట చూస్తాం, దావీదు కుమారుడా అంటాడు. ఎన్నోసార్లు దావీదు కుమారుడా అంటాడు. ఎందుకనంటే రాజుగా చూపిస్తా వచ్చినాడు. రాజు ఏ విధంగా అయితే ఆయన సైన్యాన్ని మొదలు చేసుకున్నాడో చూపించిండు. ఏ విధంగా రాజు పోయినాక కూడా సైన్యము నిలబడ్డదో చూపించినాడు. ఒక రాజుగా చూపించినాడు. అబ్రహాము సంతతి వారిలో అబ్రహాము కంటే ఎక్కువ అని చూపించినాడు. మోషే కంటే ఎక్కువ అని చూపించినాడు. దావీదు కంటే ఎక్కువ అని చూపిస్తా వచ్చినాడు. ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 26వ అధ్యాయము
మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము, మనుష్య కుమారుడు గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుషునికి శ్రమ అంటున్నాడు. ఆ మనుషునికి శ్రమ అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యము విన్న వెంటనే మనకి గుర్తొచ్చేస్తుంది ఎవరు అనంటే యూదా ఇస్కారియోతు గుర్తొస్తాడు. యూదా అని అంటే జూడస్ అనేది గ్రీక్ భాషలో అంటే హిబ్రీ భాషలో జూడస్ని ఏమంటారు అంటే యూదా అంటారు. జూడా అంటే ఏంది అని అంటే ప్రేజ్, వర్షిప్. ఇస్కారియేట్ అని అంటే రెండు భాగాలుగా విభజిస్తారు. ఇష్కారియేట్, ఇష్ అంటే మ్యాన్, ఇషా అని ఉంటుంది. ఆది కాండము 2వ అధ్యాయంలో ఏమని ఉంటుంది అంటే స్త్రీకి ఇషా అని పురుషునికి ఇష్ అని పెడతాడు. ఇష్ అంటే మ్యాన్, కరియేతు అని అంటే ఒక పట్టణం యూదా దేశంలో, మ్యాన్ ఆఫ్ ద టౌన్ అనేసి ఆయన అర్థం. ప్రేజ్ బీ టు ద మ్యాన్ ఆఫ్ ద టౌన్. ఎవరు ఆ పట్టణానికి స్తుతి తెచ్చిండు అనంటే యాషూవ మెస్సియా. అంత అద్భుతమైన పేరు పెట్టుకున్న యూదా ఇస్కారియోతు యాషూవ మెస్సియా శిష్యులలోకి ఎందుకు చేరిండు అనంటే ఈయన వీళ్ళ తండ్రి పేరు సిమియోను ఎవరు అనంటే బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ ఏమైంది అని అంటే ఎప్పుడైతే జూడాలా ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారో రోమీలు దాన్ని ఆక్రమించడం మొదలుపెట్టినారు. రోమీలు ఆక్రమించి వీళ్ళ బిజినెస్ అంతా టేక్ ఓవర్ చేసేస్తున్నారు. బిజినెస్ టేక్ ఓవర్ చేసేస్తే యూదా ఇస్కారియోతు కోపముతో రగులిపోతా ఉన్నాడు. ఆయన కష్టపడి వాళ్ళ నాన్న కష్టపడి నిలవబెట్టిన బిజినెస్ అంతా రోమీలు తీసేసుకున్నారు. కాబట్టి ఆయన ఒక రాజు కోసము ఆయన ఏం చేసిందంటే ఒక రాజు కోసము వెతకడం మొదలుపెట్టిండు. ఏ రాజు అని అంటే రోమీలని హతమార్చి రోమీల మీద నిలబడే వ్యక్తిని వెతకడం మొదలుపెట్టిండు. యూదా ఇస్కారియోతు చేసిన పని ఏంటి అని అంటే వెతకడం మొదలు పెడుతుంటే బైబిల్లో ఎక్కడ రాసలేదు కానీ మ్యాక్సిమం కామెంట్రీస్ యూదా ఇస్కారియోతుని యాషూవ మెస్సియా దగ్గరికి తీసుకొచ్చింది నతానియేలు అంటారు. నతానియేలు ఎప్పుడైతే తెచ్చిండో, ఎప్పుడైతే యాషూవ మెస్సియాని చూపించిండో, యాషూవ మెస్సియాని ఆయన అనుకున్న విధంగా కనబడ్డాడు కూడా. ఎందుకు అనంటే ఆయన వెనుక ఉన్న ప్రజలు అంతమంది, ఇంతమంది ప్రజలు ఈయనను వెంబడిస్తుందంటే ఈయన రాజే అని గ్రహించి ఈయనతో ఉంటే రోమీలని ఏదో ఒక విధంగా హతమార్చి జయించి నేను మళ్ళా తిరిగి యూదా దేశంలో మ్యాన్ ఆఫ్ క్యారియట్ అయితా, మనిషి ఆ క్యారియట్కి నేనే మనిషిని అయితా అనే ఆశపడి యాషూవ మెస్సియా గుంపులో చేరినాడు. యాషూవ మెస్సియా గుంపులో చేరినాడు. కానీ ఎప్పుడైతే యాషూవ మెస్సియాతో నడుస్తూ ఉన్నాడో ఆయనకి అర్థమవుతుంది ఏంటి అని అంటే ఆయనని ఒక రాజుగా చూసిండు, కానీ ఆయన మాత్రము ఒక దాసుని జీవితాన్ని జీవిస్తున్నాడు. కాంట్రడిక్ట్ అయితా వస్తుంది యూదా ఇస్కారియోతు. అరే రాజు అంటే ఎట్లున్నారా బాబు, ఒక రథం ఉండాలా, ఒక అది ఉండాలా, ఒక ఇది ఉండాలా, ఈయనేమో గాడిద మీద పోతున్నాడు. ఎవర్రా బాబు ఈయన? రాజు అంటే గాడిదేంది, రాజు అంటే గుర్రము, రాజు అంటే ఏనుగు, రాజు అంటే పల్లకి, ఇది కావాలా కదా. రాజుగా వస్తలేడు, ఒక దాసుడుగా వస్తున్నాడు. కాంట్రడిక్ట్ కావడం మొదలైంది. ఎప్పుడైతే కాంట్రడిక్ట్ కావడం మొదలైందో యాటిట్యూడ్ ఎట్లుండాలి అని అంటే, థ్యాంక్ యూ బిడ్డ, యాటిట్యూడ్ ఎట్లుండాలి అని అంటే గర్వం, ఆయనకి ఆ రోషం
కలిగి ఉండాలి. ఆ రోషం లేదు, ఆ రోషం కనబడతలేదు. ఆయన చూపిస్తున్న విధానం ఏంటి అని అంటే ఏం చూపిస్తున్నాడు? తగ్గింపు, ప్రేమ, క్షమాపణ. కాంట్రడిక్ట్ అయితా వస్తుంటే యూదా ఇస్కరియోతు చేసిన పని ఏంటి అని అంటే, మొట్టమొదటి పని 7 ఆలు చెప్పి ముగించేస్తా. 7 ఆలు. ఈ 7 ఆలు గుర్తుంటే మీకు మీరు చేయాల్సిన ఈ సిద్ధపాటు, పస్కా సిద్ధపాటులో మీరు చేయాల్సింది మీరు చేస్తే మీ పస్కా దీవెనకరంగా మారుతుంది. అందుకే కండిషన్, ప్రామిస్ అన్న. మీరు ఈ విధంగా పస్కాని తీసుకుంటే మీ జీవితాలు దీవించబడతాయి. మొట్టమొదటిది యూదా ఇస్కరియోతు చేసింది ఏంటి అని అంటే, యూదా ఇస్కరియోతుని యోసేపుని కలుపుతా ఉంచినాడు. యోసేపుని ఎన్ని ఎండి నాణేలకు అమ్మేసిండ్రు? 30. యూదా ఇస్కరియోతు యాషోమెసేని అమ్మేసింది ఎంత? 30 ఎండి నాణేలకి యాషోమెసేని అమ్మి వేసినాడు. మొట్టమొదటి ఏంటో తెలుసా? అమ్మి వేసినాడు. ఈరోజు మనము కూర్చున్న విశ్వాసులము 3.5 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు? ఒక్కొక్క విశ్వాసికి వద్దొద్దన్నా 10, 12, 15 సంవత్సరాల విశ్వాస యాత్ర ఉంది. కానీ మన జీవితంలో మనం చేస్తున్నది ఏంటంటే, ప్రతి దినము మన జీవితాన్ని సాతానికి అమ్మి వేస్తున్నాం. ఆయన అంటున్న మాట ఏంటనంటే, బిడ్డ, నేను నిన్ను వెలకట్టి కొనరా, నా జీవితంలో నా రక్తాన్ని నీకు దారపోసి నిన్ను కొనరా బిడ్డ. నువ్వు అమ్మి వేయడానికి కాదు, నిన్ను బానిసగా చూడడానికి కాదు, నిన్ను ఏ విధంగా చూడాలని ఆశపడుతున్నా తెలుసా? నా సహోదరుడుగా, మై ఫ్రెండ్ అన్నాడు యాషోమెస్సయ. నా ఫ్రెండ్గా ఎప్పుడైతే చూసిండో ఆ ఫ్రెండ్ని బిట్రే, ఆ ఫ్రెండ్ని అమ్మి వేస్తున్నాం ప్రతిరోజు మన జీవితాలలో. డబ్బుకి అమ్మి వేస్తున్నాం, పెద్దరికానికి అమ్మి వేస్తున్నాం. నేనే పెద్ద అనే ఆశ మన జీవితంలో పెరిగిపోతుంది. పెద్దరికానికి అమ్మేస్తున్నాం, డబ్బుకి అమ్మేస్తున్నాం. మన జీవితాలని చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న పాపాలకి, సాతాను చేతులకి అమ్మి వేస్తున్నాం. సామెతలు 23:23 ఏమన్నంటే, సత్యాన్ని అమ్మివేయకుడి అన్నది. సత్యాన్ని అమ్మివేయకుడి. సత్యం ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన సత్యమై ఉన్నప్పుడు ఆ సత్యాన్ని వెంబడించకుండా, ఆ సత్యాన్ని గ్రహించకుండా ప్రతి దినము, ప్రతి గడియ మనం చేసేది ఏంటి అని అంటే, మనము సాతానికి ప్రతిసారి మన బ్రతుకులని అమ్మి వేస్తున్నాం, మన జీవితాలని అమ్మి వేస్తున్నాం. 1 కొరింథీ 6:20 విలువ పెట్టి కొనబడిన వారు కనుక, విలువ పెట్టి కొనబడిన వారు కనుక, విలువ పెట్టి. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే, ఎందుకు 3 సార్లు చెప్తున్నా అంటే, నీవు కొనబడ్డవు బిడా. అమ్మి వేసుకోవడానికి కాదురా బాబు. మన బ్రతుకులు అమ్మేస్తున్నాం, ఒక చిన్న ఆశకి అమ్మేస్తున్నాం, ఒక చిన్న కోరికకి సాతానికి అమ్మేస్తున్నాం. మన బ్రతుకులు అమ్మి వేస్తున్నాం. కానీ చెప్పుకోవడానికి ఎవరమనంటే విశ్వాసులం, ఆయనను వెంబడించే వారం, సబ్బాత్ చేస్తున్నాం, పండగలను చేస్తున్నాం. ఎంత సూపర్! ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతో మంది యూదా ఇస్కరియోతులు కనబడతారు. చెప్పుకోవడానికే విశ్వాసులు, ఆయనను వెంబడించేవారు. ఇద్దరిద్దరుగా ఎప్పుడైతే యాషోమెస్సే పంపించినాడో అట్లా ఇద్దరిద్దరుగా పోయింది ఎవరో తెలుసా? యూదా ఇస్కరియోతు. పరిచర్య చేసిన యూదా ఇస్కరియోతు, ఆయన అద్భుతాలు చూసిన యూదా ఇస్కరియోతు అమ్మి వేస్తున్నాడు ఒక 30 నాణేలకి. ఈరోజు డబ్బుకి,
ఈరోజు పలుకుబడికి, ఈరోజు పెద్దరికానికి, ఈరోజు నీ ఆశలకి ఈ లోక ఆశలకి అమ్మేస్తున్నావా యావేని? అమ్మేస్తున్నావా యాశ్వమెస్సేని? ఎక్కడున్నాడు యాశ్వమెస్సయ? ఎక్కడున్నాడు యాశ్వమెస్సయ? చెప్పాలా? ఎక్కడున్నాడు? పరలోకం. థ్యాంక్ యూ. ఎక్కడున్నాడు? మన దౌర్భాగ్యం ఏంటంటే అది ఆయన పరలోకంలో లేడు బాస్. హృదయం దగ్గర ఉండి బిడ్డ తలుపు తెరువురా, ఒక్కసారి చూస్తే నీ లోకాన్ని, నీ జీవితాన్ని మార్చేస్తా, నీ బ్రతుకుని మార్చాలని ఆశపడతా. అమ్మి వేయడానికి కాదు, నిన్ను కొన్నరా, విలువ పెట్టి కొన్న బిడ్డ. నీ జీవితాన్ని నాకు అప్పగించు. హృదయపు తలుపు దగ్గర నిలబడి కొడుతూనే ఉన్నాడు. ఒక్కసారి తెరుస్తావా? చెప్పుకోవడానికి విశ్వాసివి కానీ చేసే పనులు మాత్రం సాతాను పనులు. చెప్పుకోవడానికి విలువ పెట్టి కొనబడ్డ విశ్వాసివి కానీ అమ్ముకుంటున్నావు నీ జీవితాన్ని. నీ జీవితాన్ని అమ్ముకుంటున్నావు. ఈరోజు పస్కాకి సిద్ధపడుతుండగా నువ్వు అమ్ముకుంటుంటే, ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? అయ్యా, నా బ్రతుకుని అమ్మేస్తున్నా, నన్ను క్షమించయ్యా. పాపానికి అమ్మేస్తున్నాయా, సాతాను పెట్టే చిన్న చిన్న శోధనలు పడిపోతున్నాయా, క్షమించయ్యా. అమ్మకుండా విలువ పెట్టి కొన్న నీ దగ్గరికి నీకు నా జీవితాన్ని అమ్మేస్తున్నాయా. యాశ్వమెస్సీ ఎట్లా చూడాలి తెలుసా? అసలు యాక్చువల్గా స్నేహితుడుగా చూసి పెద్ద తప్పు చేసి అనిపిస్తుంది అప్పుడప్పుడు. బానిసలాగా లేస్తే కూర్చుంటే నెత్తి మీద 2 మొట్టగా లేస్తే సెట్ అవుతుండేమో. మనం కృప చూపిస్తున్నాడు. సాతానులాగా దూసుకొని రాడు యాశ్వమెస్సీ. నిలబడి నిన్ను, నీ కోరికని చూస్తాడు, నీ ఆశను చూస్తాడు. బిడ్డ, నన్ను లోపలికి రాణిస్తావా అని నిలబడే అడుగుతాడు. ఎన్ని సంవత్సరాల నుంచి యాశ్వమెస్సీని బయట నిలబెట్టిన. నేను రాగాలే జనార్దన్ బ్రదర్లు నన్ను వచ్చి పలకరించి లోపలికి రానిచ్చిండు, గౌరవం ఇచ్చిండు, నా గురించి చాలా మంచి మాటలు చెప్పిండు. దానికి అర్హుణ్ణి కూడా కాదు, కానీ చెప్పిండు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు తెలుసా? గౌరవంతో. మనుషులకి మనం ఎంత గౌరవం ఇస్తున్నాం కదా, నిన్ను విలువ పెట్టి కొన్న యాశ్వమెస్సీకి మనం ఎంత విలువ ఇస్తున్నాం, ఎంత విలువ ఇవ్వగలుగుతున్నాం. అమ్మి వేస్తున్నాము. రెండోది ఏం చేసిండు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మూడు సువార్తలలో 12 మంది శిష్యుల గురించి రాసినాడు. 3 సువార్తల, మత్తయి, మార్కు, లూకు. 3 దగ్గర ఈ మాట కనబడుతూనే ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనం చూద్దామా? బెన్యామీనుడైన సీమోను, బెన్యామీనుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఏం చేసిండు? ఆయనను అప్పగించిన యూదా. శిష్యుల పేర్లు రాస్తుంటే ఈయన తమ్ముడు, ఆయన తమ్ముడు, యాశ్వమెస్సీ తమ్ముడు, అద్భుతమైన వ్యక్తి సీమోన్ పేతురు, అది ఇది అని చెప్పి అద్భుతమైన విషయాలు రాస్తే, ఈయన దగ్గరకు వచ్చేసరికి రాస్తున్న మాట ఏంటి అనంటే, ఏంటి? అప్పగించిన యూదా అంటున్నాడు. ఒకటేమో అమ్మేస్తున్నాము, రెండోదేమో అప్పగించేస్తున్నాం. ఆయన విలువ పెట్టి కొంటే ఆయన చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఒక్కసారి మళ్ళా 1 కొరింథీ 6:19కి వెళ్దాం. 19:20 2 కలిపి చదువుదాం ఇప్పుడు. మీ దేహము ఎలోహిం వలన
ఎలోహిం వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. ఆలయమై ఉన్నది. దేనికి ఆలయం ఉన్నది? ఈ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఒక్క మాట చెప్పిండు యాషోమిసా. ఏమన్నా తెలుసా? నన్ను 100 మాటలు దూషించు, ఏం పర్లేదయ్యా, కానీ ఆత్మని దూషించినవు, ఆత్మని అప్పగించినవు అంటే జరిగేదేంటో తెలుసా? దానికి ఏం లేదు, చెప్పాలి. ఏం లేదు, కరెక్ట్ చెప్పిండు. ఎవరు? ఏం లేదు, క్షమాపణ. ఏం లేదు, నువ్వు చేసే పని ఏంటి అని అంటే క్షమించరాని నేరము చేస్తున్నావు. అది కూడా ఎవరి దృష్టిలో? యాషోమెస్సే దృష్టిలో. ఆయన చెప్తున్నది ఏంటి అని అంటే, బిడ్డ నేను నిన్ను విలువ పెట్టి కొన్నను, అమ్ముకోకురా, అప్పగించకురా. అంటే మన జీవితాలని, మన బ్రతుకులని ప్రతినిత్యము ఎవరికి అప్పగించేస్తున్నామంటే సాతానికి అప్పగించేస్తున్నాం. ఇంకా ఇంకా పాపంలోనే బ్రతుకుతా ఉన్నాం. ఆయన ఆశపడుతున్నది ఏంటంటే, నిన్ను రక్షించింది ఎందుకు తెలుసా? మనల్ని విశ్వాసులుగా రక్షించింది ఎందుకో తెలుసా? ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 25వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులను. మనం ఎవరం? చెప్పాలి. నువ్వెవరు? ఏం చెప్పుకుంటాం మనల్ని మనం? చెప్పాలి. ఇప్పుడు చేంజ్ చేయదు, మాట చేంజ్ చేయదు. ఇప్పుడు మాట చేంజ్ చేయదు. ఏమని చెప్పుకుంటాం మనల్ని మనం? విశ్వాసి అంటాం. మన జీవితాలు రక్షింపబడ్డ తర్వాత విశ్వాసిగా మారిపోయినావు, అయిపోయింది. ఫస్ట్ క్లాస్ పాస్ అయినవు రా భయ్, సెకండ్ క్లాస్కి పోవా? ఒక్క మెట్టు ఎక్కినవు, ఇంకో మెట్టు ఎక్కవా? ఆయన నిన్ను విశ్వాసిగా చనిపోవాలి అని ఆశ లేదు. ఆయన చెయ్యమన్నది ఎవరిని అని అంటే శిష్యులుగా చేయమన్నాడు. నువ్వు ఒక శిష్యుడిగా మారాలి, నీ బ్రతుకు ఒక శిష్యుడిగా మారాలి, నీ జీవితం ఒక శిష్యుడిగా మారాలి అని అంటే అమ్ముకోవద్దు, అప్పగించొద్దు. నీ జీవితాన్ని సాతాను చేతికి అప్పగించొద్దు, ఆయనకి అప్పగించాలా, ఆయన దృష్టికి అప్పగించాలా, ఆయన చేతికి. అయ్యా నా జీవితము నీ చేతికి అప్పగిస్తున్నా, నన్ను వాడుకో అనాలా. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను వాడుకునే ఆ సామర్థ్యుడు ఆయన. కానీ మనం చేసేది ఏంటో తెలుసా? ఎవరు మనము? ట్యాగ్ పెట్టేసుకున్నాం క్లాస్ లీడర్ లాగా. ఏంది? విశ్వాసి. చాలు, విశ్వాసిగా మారిన కదా, నాకేమొచ్చింది? పాస్పోర్ట్ టికెట్ వచ్చేసింది. ఇక ఏం చేయాలా? స్ట్రేట్ టు హెవెన్ అనుకుంటారు. రేపు పొద్దున వచ్చి ఏం చేసినావు బిడ్డ అంటే, ఏం మాట్లాడుతున్నావు? సబ్బదువైనా, పస్కా చేసినా, ఎన్ని చేసినా, వంటలు వండినా, ఇవన్నీ చేసిన, ఆరాధించిన, ఏం చేసినావు? నా కొరకు ఏం చేసినావు? ఒక్క ఆత్మనన్నా రక్షించినావా? శిష్యుడిగా మారాలి కదా, వాక్యం చెప్తుంది కదా. అప్పగించేస్తున్నావు నీ జీవితాన్ని. సిద్ధపడడానికి సిద్ధంగానే లేము. సిద్ధపడడానికి అయ్యగారు కష్టపడి సిద్ధపాటు కూడికలను పెడుతుంటే సిద్ధపడడానికి ఏం లేదు, హృదయమే లేదు. ఎక్కడ సిద్ధపడతాం?
సిద్ధపడడానికి ఆ హృదయం ఉండాలా. సిద్ధపడడానికి నీ జీవితాన్ని ఆయన 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 సన్నిధానానికి తీసుకొచ్చి, అయ్యా ఇన్ని రోజులు అమ్మేసినా, ఇన్ని రోజులు అప్పగించినా, ఇప్పుడన్నా నా బ్రతుకుని మారుస్తానయ్యా. ఈ రోజన్నా నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటావా పస్కాకి? ఈరోజు కూడా సిద్ధపరచుకోకపోతే ఆ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో, అదే బాధ, అదే బాధ. మొట్టమొదటిది అమ్మేసిండు, రెండోది అప్పగించేసిండు. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. తన్ను అప్పగించు వానిని ఎరుగెను గనుక, తనను అప్పగించు వారిని ఎరిగెను గనుక, మీలో అందరూ పవిత్రులు కారని. మీలో అందరూ ఏం కాదు, యూదా ఇస్కారియేతు 3.5 సంవత్సరాలు యాషమెస్తో నడిచిన యూదా ఇస్కారియేతుకి చివరిగా వచ్చిన మాట ఏంటో తెలుసా? ఏంటి? అపవిత్రుడు. మీలో అందరూ పవిత్రులు కాదు. 3.5 సంవత్సరాలు ఆయన చేస్తున్న ప్రతి అద్భుతాన్ని చూసిండు కదా. ఆ అద్భుతాలను చూసి కూడా ఒక్కసారన్నా మారలేకపోయినా, ఇన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో దీవెనలు కుమ్మరిస్తూనే ఉన్నాడు కదా. ఎన్నిసార్లు వచ్చి సాక్ష్యం చెప్పినావు కదా, కానీ అయినా కూడా నీ బ్రతుకుని అపవిత్రతలనే ఎందుకు జీవిస్తున్నావు? పాపము నుండి బయటికి వచ్చి అపవిత్రత జీవితాన్ని ఆయనకి ఎందుకు సమర్పిస్తలేవు? ఎందుకు అమ్మేస్తున్నావు? మీలో ఈరోజు అదే మాట నీకు కూడా చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మీలో యావే చర్చ్ పేరేం పేరుండే, యాషువ మెస్సియా ప్రార్థన మందిరంలో అందరూ పవిత్రులు కాదు. ఆయన ఆశ ఏంటి అనంటే, మందిరంలోకి వస్తున్న ప్రతి వ్యక్తి పవిత్రంగా మారాలి అని ఆశ. కానీ మీలో అందరూ పవిత్రులు కాదు, ఇంకా అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నారు. ఇంకను నీ జీవితాన్ని పరిశుద్ధతలోకి తీసుకొని వెళ్తనే లేవు. పరిశుద్ధమైన యావేని ఆరాధిస్తున్నావు కానీ, పరిశుద్ధమైన యాషువ మెస్సీని వెంబడిస్తున్నావు కానీ, నీ బ్రతుకు అపవిత్రంలోనే ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీ జీవితాన్ని ఆయనకు అమ్మేసినావు. ఎందుకంటే నీ జీవితాన్ని సాతానికి అప్పగించేసినావు. నీ బ్రతుకుని అపవిత్రంగానే నిలబెట్టుకుంటున్నావు. నీ తలంపుల ద్వారా బయట చూపించుకునే జోయల్ వేరు. నా హృదయాన్ని చూసి వా నా బిడా అనాలా. నీ జీవితాన్ని అద్దం ముందు నిలబడుకుంటే ఛీ అనుకోవద్దు. నీ జీవితాన్ని అద్దం ముందు నిలబడితే అబ్బా యాషువ మెస్సీయా కనబడుతుండు కదా. పౌలు చెప్పిన మాట, నాకు పౌలు అంటే పిచ్చి, అందుకనే ఆయనలాగానే పరిచయం చేయాలని ఆశ. రాడికల్ అయినా రాడికల్ అంటే ఎక్సలెంట్. ఫస్ట్ ఏమో కత్తితో చంపేసిండు, తర్వాత అంతేమో వాక్యంతో చంపేసిండు. మళ్ళీ అట్లా చూసింది ఎవరంటే ఎడ్వర్డ్ విలియం. ఐ అడోర్ హిమ్. జాగ్రత్తగా గమనించండి. షూట్ చేసిన మాట పౌలు ఏమన్నా తెలుసా? నేను యాషువని పోలి నడుచుకున్నట్లు ఎవరిని పోలి నడుచుకోవాలా చెప్పాలా? పౌలు ఎవరన్నా నిలబడి నన్ను చూసి నేర్చుకొని
బ్రతకండ్రా అని వెళ్తారా? ఏమంటుండే తెలుసా దీన్ని? జఫన్యా 2:2 ఏమంటుండే తెలుసా? చూడదు, టైం లేదు. సిగ్గు మాలిన జనాంగమా అంటుండు. సిగ్గులే ఎదురా మనకి? ఛీ, నీ బతుకు ఇన్ని సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నావు, ఎక్కడుందిరా నీ జీవితం? నిన్ను చూసి యాషువ మెస్సియా కనపరచబడకపోతే ఇంకెన్ని రోజులు అపవిత్రంగా బతుకుతావు? సిగ్గు మాలిన జనాంగమా అని తిడుతున్నాడు. మన జీవితాలు ఈరోజు ఆ వెలుగులో నిలవబెట్టుకొని నిన్ను నువ్వు చూసుకోవాలి. ఈరోజు అమ్మేసినావా? ఈరోజు అప్పగించేసినావా? ఈరోజు ఇంకా అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్నావా? అనవసరమైన విలువలేని వ్యక్తిగా మారిపోయాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల, ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఉండిపోను. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడలా ఏమంటున్నాడంటే, కట్ చేసి ఎండ పెట్టి తీసుకుపోయి దేంట్లో వేస్తాడు? మిమ్మల్ని అవసరమైన పాత్రలుగా మార్చుకుందామన్న యాషువ మెస్సియా అనవసరమైన విలువలేని పాత్రలుగా మారిపోతున్నాం. ఎందుకో తెలుసా? అమ్మేస్తున్నాం. ఎందుకో తెలుసా? అప్పగించేస్తున్నాం. ఎందుకో తెలుసా? అపవిత్రమైన జీవితాలను జీవిస్తున్నాం. చివరిగా చేసేది ఏంటో తెలుసా? ఈ వాక్యాన్ని సిద్ధపడుతుంటే వణుకొచ్చింది. ప్రతి వాక్యము ఫస్ట్ నా భార్యకి చెప్పేస్తా. ఎందుకనంటే ఆడ పాజిటివ్ వచ్చిందంటే తక్కిందంతా పాజిటివ్ వస్తుందండి. సగభాగం కదా, ఏం చేస్తాం? వద్దన్నా వినిపిస్తా. మన జీవితంలో అనవసరమైన పాత్రలు ఎప్పుడైతే ఇది సిద్ధపడుతున్నానో దడబుట్టింది, భయం వేసింది. అయ్యా నన్ను ఎండిపోయేటట్టు చేస్తావయ్యా, నన్ను నీ రాజ్యం నుండి కట్ చేస్తావయ్యా. ఆయన రాజ్యం నుండి కట్ అయినావనుకో జరిగేదేమో తెలుసా? ఎంత డబ్బునా ఎండిపోతుంటావు. డబ్బు కాదు నీ జీవితంలో కావాల్సింది ఏం తెలుసా? ఆయన ఎండిపోవడం మొదలైందనుకో ఇక స్టార్ట్ అయింది. చివరికి పోయేది ఏడికి? అగ్నికి. నిన్ను అనవసరమైన పాత్రగా చేయాలని ఆశపడతలేడు. ఆయనని ఆయన అప్పగించుకొని ఏమంటాడు తెలుసా? ఈ పాత్ర మీకు ఇస్తున్నా. ఈ పాత్రలోనిది తినిన ప్రతిసారి ఏం చేయాలా? ఈ పాత్రలో ఇది చెప్తా ఉంటారు కదా పస్కాకి, ఏమంటాడు? ఈ పాత్రలోది తినిన ప్రతిసారి నన్ను ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నావు బ్రదర్? ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నావు సిస్టర్? పట వస్తాం, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తినేస్తాం. తినేసి యథావిధి జీవితం జీవిస్తున్నాం. పౌలు అంటున్నాడు ఏంటంటే, ఆయన పాత్రలో అపవిత్రంగా చెయ్యి పెడితే ఎక్కడ మరణం. ఇక్కడ శారీరక మరణం తర్వాత ఫస్ట్ జరిగేదేనో తెలుసా? ఆత్మీయమైన మరణం.
ఆదామవ్వలు చేసినని తెలుసా? శారీరకంగా మరణించలే, ఆత్మీయంగా మరణించ 50 నుండి దూరంగా అయిపోయారు. మరణం. అనవసరమైన పాత్రగా మారిపోతున్నావా? నీ జీవితం ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎండిపోవడానికి సిద్ధంగా ఉంటే చివరి విషయం జరిగింది ఏంటి తెలుసా? ఏమన్నా బ్రదర్ అక్కడ చివరి మత్తయి సువార్త 26వ అధ్యాయం చివరి మాట 24వ వచనం. వానికి శ్రమ అని ఏమన్నా బ్రదర్? ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషునికి శ్రమ. ఒక్క నిమిషం, ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? వాడు పుట్టకపోయి ఉంటే వాడికి నయం అంటున్నాడు. ఇఫ్ హీ వాజ్ నాట్ బార్న్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఫర్ హిమ్ అంటున్నాడు. ఒక తర్జుమాల పుట్టకపోయి ఉంటే బాగుండు కదా అంటున్నాడు. నీ జీవితాన్ని చూసి యాషోబేస్ ఏమంటున్నాడు? పుట్టకపోయి ఉంటే బాగుండురా, నువ్వు అమ్మి వేస్తున్నావు కదరా, నువ్వు అప్పగించేస్తున్నావు కదరా నన్ను, నీ జీవితాన్ని అపవిత్రంగా మార్చేసుకుంటున్నావు కదా, అనవసరమైన పాత్రగా మారిపోతున్నావు కదా, నీ జీవితము అవమాన పాలు చేసేసుకుంటున్నావా? యూదా ఇస్కారియోతు చనిపోయిన స్థలము ఇప్పటికీ కూడా ఏంటో తెలుసా? ఇట్స్ అ బ్యారన్ ప్లేస్. అంటే బంజరు భూమి. అక్కడ ఏం మొలికెత్తావు, నువ్వు ఏమేసినా ఏమవుతుంది? చచ్చిపోతాయి. ఎక్కడైతే యూదా ఇస్కారియోతు చచ్చిపోయిండో అక్కడ ఇప్పటికీ మరణమే ఉంది. భూమి ఫలము ఇస్తలేదు, ఫలము లేని జీవితంగా మారిపోతున్నది. నీ బ్రతుకు అవమాన పాలు అయిపోతుంది. యూదా ఇస్కారియోతుని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఆయన అవమానం గుర్తొస్తుంది. నిన్ను దీవించాలి అని ఆశపడ్డ యాషో మెస్సయ్య నిన్ను అవమాన పాలు చేయాలని ఆశపడతలేడు. ఇద్దరు తప్పులు చేసారు. ఒకటేమో యూదా ఇస్కారియోతు, ఒకటేమో అమ్మేసిండు. ఈయన అద్భుతం చూడండి, అమ్మేసిండు, ముద్దు పెట్టిండు, అప్పగిచ్చిండు, మళ్ళా 30 అండ నాణాలు తీసుకుపోయి పాడేసిండు. ఏమెర్రి ముఖముడో ఏమో ఆయన. డబ్బులన్నా ఉన్నాయా? లేవు. పారేసి వచ్చిండు, మొక్క మీద తెచ్చేది ఇసిరొచ్చిండు. అవసరం లేదా బాబు నాకు ఇది, నా జీవితము ఏమైపోయింది? అవమాన పాలైపోయింది. మంచి యాషోబేసుని అప్పగించేసిన అనేసి ఆ డబ్బులు ఇసిరి వచ్చిండు. పేతురు కూడా తప్పు చేసిండు. ఏం చేసిండు? 3 సార్లు బొంకిండు. చివరిసారి ఏమన్నాడు తెలుసా? తోడు ఆయన తెలియదు అన్నాడు. తోడు కూడా పెట్టిండు, పెద్ద మనిషి. కానీ యూదా ఇస్కారియోతుకి పేతురుకి తేడా ఏంటో తెలుసా? వీళ్ళిద్దరు అంతం చూడండి. మీ జీవితంలో మీ అంతం ఏందో ఇదే రోజు తీర్మానం చేసుకోవాలి. జరిగిన సంఘటన ఏంటి అని అంటే, పేతురు ఆయన సన్నిధానానికి వచ్చి, పేతురు నన్ను ప్రేమిస్తావా? ఏం మాట్లాడుతున్నావా? నిన్ను ప్రేమించకుండా ఉంటానా? 3 సార్లు బొంకినా కదా, సరిపోదా? ఇప్పుడు మారా. చచ్చిపోయినా పర్లేదు. ఎట్లా చచ్చిపోయింది తెలుసా? తిరిగేసి సిలువేసిరు పేతుర్ని. అక్కడ వరకు వదల్లే. ఆయన అంతం అద్భుతం, ఈయన అంతం బంజర భూమి. ఈరోజు నీ అంతం ఏంటి? అందరు రావాల్సిందే. ఒక్కడు బతకాడు, అందరు రావాల్సిందే. లేదా రెండోది జరగాలి. ఏంది? అందరు ఆయన తీర్పులో నిలబడాల్సిందే.
ఇవి రెండిటి తప్ప ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఉందా? ఈదర్ యూ డై ఆర్ యూ విల్ బీ అకౌంటబుల్. ఇవి రెండే. నువ్వు చనిపోతావు, లేదా నువ్వు ఆయన ఎదుట నిలబడిపోతావు. ఎప్పుడైతే నిలబడతావో నీ అంతమేంటి? యూదా ఇస్కారియత్ పేతుర్ని క్షమించిన వ్యక్తి యూదా ఇస్కారియత్ క్షమించాడా? పోయి కాళ్ళ మీద పడి 30 ఎన్నాళ్ళు పడేసిన సార్, నువ్వు క్షమించు సార్, శిష్యుడిగా మిగిలిపోతా సార్. ఇప్పుడు అర్థమైంది సార్, యూదా ఇస్కారియతు చనిపోయే పరిస్థితిలో కూడా యాషోమేసేని ఎట్లా చూసి తెలుసా? రాజుగానే చూసాను. ఆయన వచ్చేది రాజుగా, ఆయన వచ్చింది సేవకుడిగా. ఈరోజు నీ జీవితము చివరి అవకాశంలో ఉంది. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే నీ అంతం ఏమైపోతుందో తెలియదు. మొట్టమొదటిది అమ్మేసినవా, రెండోది అప్పగించేసినవా, మూడోది చెప్పాలా అపవిత్రంగా మార్చేసుకున్నావా, నాలుగోది అనవసరమైన పాత్రగా మారిపోయినవా, ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నావా, నీ జీవితము అవమాన పాలుకి దగ్గరగా ఉందా? పర్వాలేదు. ఎందుకో తెలుసా? తోటమాలు వచ్చంట, ఎందుకయ్యా ఇది ఫలిస్తా లేదు, మొత్తం ప్లేస్ అంతా తీసుకుంటుంది, ఎందుకయ్యా ఇది, ఏం చేయి, కొట్టి పారే, ఎండిపోతుంది, కాలబెట్టుకోవచ్చు. ఏమన్నా తెలుసా? అయ్యా ఇంకొక సంవత్సరం అయ్యా, ఈసారి ఇంకా నీరు పోస్తా, ఇంకా ఎరువేస్తా, ఇంకా ఈ సంవత్సరం రాకపోతే ఏం చేయి, ఈ సంవత్సరం రాకపోతే ఏం చేయి, కొట్టే. ఇదే పని ఎవరు చేస్తారు తెలుసా? ఏంది ఆశ, ఏం చేస్తుర్రా వాళ్ళు? కొట్టినవన్నీ, చంపినవన్నీ వద్దయ్యా, ఇంకొక సేవకుని పంపిస్తాయా, వాళ్ళని మార్చుతా, ఒక్క అవకాశం అయ్యా. ఈరోజు నీ జీవితం ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఎక్కడ బతుకుతున్నావో తెలియదు. అమ్మేస్తున్నావా, అప్పగిస్తున్నావా, అపవిత్రంగా మారిపోతున్నావా, అనవసరమైన పాత్రగా ఉన్నావా, అవమాన పాలవుతున్నావా, నీ అంతము దగ్గరుందా? నీకు అవకాశం ఇస్తున్నాడా? నీకు అవకాశం ఇస్తున్నాడా? ఏమంటుండే తెలుసా? నీ జీవితాన్ని నాకు అప్పగించు, నీ జీవితాన్ని నాకు అమ్మి, నిన్ను పవిత్రుడిగా మార్చి, నిన్ను విలువైన పాత్రగా మార్చుకొని నా కొరకు వాడుకుంటా బిడ్డ. ఈ ఒక్క పని చేస్తారా? ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ప్రవేశించక మునుపు నీ జీవితాన్ని ప్రతిరోజు ఇప్పటి నుండి 22 సాయంకాలం 23వ తారీఖు వరకు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? అయ్యా అమ్మేసిననేమో అయ్యా క్షమించయా, అప్పగించిననేమో అయ్యా క్షమించయా, అపవిత్రంగా నీ పాత్రలో చెయ్యి పెట్టొద్దయ్యా, నా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చు, నా బ్రతుకుని పరిశుద్ధంగా మార్చు, అనవసరమైన పాత్ర కాదయ్యా, విలువైన పాత్రగా మార్చు అయ్యా. అవమాన పాలు కదయ్యా, నా అంతం అద్భుతంగా ఉండాలయ్యా. నన్ను దీవిస్తా అన్నావు కదా, నీ కొరకు బ్రతుకుతా, దీవిస్తావా? ఒక్క నిమిషం తల ఉంచుతాం, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం.
ఈరోజు నీ జీవితాన్ని ఒక అద్దంలాగా చూపిస్తున్నాడు. ఓ యూదా ఇస్కరియోతా, ఎన్ని సంవత్సరాల నుండి నన్ను వెంబడిస్తున్నావు? ఓ యూదా ఇస్కరియోతా, నన్ను అమ్మేసినావా బిడ్డ? నన్ను అపవిత్రంగా మార్చేసినావు బిడ్డ. నిన్ను నువ్వు అపవిత్రంగా మార్చేసుకున్నావు బిడ్డ. నన్ను అప్పగించేసినావు బిడ్డ. అనవసరమైన పాత్రగా మారిపోతున్నావు బిడ్డ. అవమాన పాలైపోతున్నావు బిడ్డ. నీ అంతం బాగుండాలని ఆశపడుతున్నారా? యూదా ఇస్కరియోతులా కాదు, నిన్ను పేతురులాగా వాడుకోవాలని ఆశపడుతున్నారా? ఈరోజు ఒక్కసారి ఈ అవకాశం వదిలిపెడితే మళ్ళా వస్తుందో రాదో. ఈ అవకాశం వదిలిపెడితే మళ్ళా ఈ పరిస్థితి మళ్ళా నీ జీవితంలో వస్తుందో రాదో. ఒక్క నిమిషం ఆయన వైపు చూద్దాం, మనుషుల వైపు కాదు, ఆయన వైపు చూద్దాం. నీతో మాట్లాడుతుండగా నీ బ్రతుకు నువ్వు అమ్మేసినవైతే, నీ జీవితం నువ్వు అప్పగించేసినవైతే, ఈరోజు నీ జీవితాన్ని ఆయనకి అప్పగించడానికి సిద్ధపడుతున్నావా? అయ్యా, నా బ్రతుకుని నీ చేతికి అప్పగిస్తున్నా. విలువ పెట్టి కొన్నావు కదా నన్ను, నా జీవితాన్ని నీకు అమ్ముతున్నాయా? నా బ్రతుకుని నీకు అప్పగిస్తున్నాయా? అపవిత్రమైన పాత్రగా కాదయ్యా. అయ్యా, నా జీవితము అవమాన పాలు కాకుండా నా అంతము అద్భుతంగా ఉండేటట్లు నాకు సహాయం చేయడానికి ప్రార్థన చేద్దామా? ఆయన రొట్టె, ఆయన ద్రాక్షారసంలో చేయి పెడుతుండగా నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నావా? నీ బ్రతుకుని మార్చడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నీ జీవితంతో ఆయన మాట్లాడినట్లయితే, నీ బ్రతుకులతో ఆయన మాట్లాడినట్లయితే, నీతో సూటిగా ఆయన మాట్లాడినట్లయితే, నువ్వు ఇన్ని రోజులు అమ్మేసినావు, నువ్వు ఇన్ని రోజులు అప్పగించినావు, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావు, అనవసరమైన పాత్రగా నిలబడిపోతున్నావు, నీవు అవమాన పాలైపోతున్నావు, నీ అంతము బహుభయంకరంగా ఉండబోతుంది అని నీతో మాట్లాడినట్లయితే ఒక్కసారి, అయ్యా నా హృదయపు తలుపుని తెరుస్తున్నాయా, నా హృదయంలోకి రా అని ప్రార్థన చేస్తావా? నా జీవితాన్ని ఈరోజు నీ చేతికి అప్పగిస్తున్నాయా? నా జీవితాన్ని నీకు అమ్మేస్తున్నాయా? స్నేహితుడిగా పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆయనతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన నీతో పాటు కూడా భోజనం చెయ్యాలి అని ఆశపడుతున్నాడు. ఆయన నీతో పాటు కూడా భోజనం చేయాలి అని ఆశపడుతున్నాడు. ఒక్క నిమిషం అయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నా అన్నవాళ్ళు మీరెవ్వరు కళ్ళు తెరవద్దు ప్లీజ్. నిజంగా ప్రార్థన చేసిన వాళ్ళు, నిజంగా ఆయనకి అప్పగించుకున్న వాళ్ళు, నిజంగా ఆయన చేతికి నీ జీవితాన్ని ఒక విలువైన పాత్రగా మార్చడానికి నీ బ్రతుకుని ఆయన చేతికి ఇచ్చినట్లయితే, నీ హృదయాన్ని ఈరోజు ఆయనకి ఇచ్చినట్లయితే, కూర్చున్న స్థలంలో నువ్వు నిలబడితే ఆయనకి మహిమకరంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ జీవితంతో ఆయన మాట్లాడినట్లయితే ఎక్కడి నుంచి చూస్తున్నావో అనవసరం, నువ్వు లేచి నిలబడాలని ఆశపడుతున్నాడు. అయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నా, అయ్యా నా బ్రతుకుని నీకు అప్పగిస్తున్నా, అయ్యా నా హృదయాన్ని నీకు ఇస్తున్నా అన్నవారు లేచి నిలబడదాం. మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకున్నట్లయితే, నీ జీవితాన్ని ఆయనకి అమ్మివేస్తే, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఆశపడితే, ఈరోజు నీతో మాట్లాడినట్లయితే
ఈరోజు నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే లేచి నిలబడదామా? ఇన్ని రోజులు ఏం చేసినావు ఆయనకు అనవసరం. అందరూ రాళ్ళు తీసి చంపాలని ఆశపడుతున్న మేరీని క్షమించి వదిలిపెట్టేసిండు. ఈరోజు నిన్ను క్షమించాలని ఆశపడుతున్నాడు, నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు, నీ బ్రతుకుని మార్చాలని ఆశపడుతున్నాడు, ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. మార్చబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ బ్రతుకు మార్చబడడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఈ అవకాశము చేజార్చుకున్నట్టే. ఈరోజు నువ్వు చేజార్చుకుంటే ఎండిపోయి నిన్ను అగ్నిలో పారేస్తా అంటున్నాడు. నీ అంతము అతి దారుణంగా మారిపోతుంది అంటున్నాడు. బిడ్డ, నీ జీవితాన్ని దీవించాలని ఆశపడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఒక్క నిమిషం చెప్తావా? అయ్యా, నా హృదయంలోకి రా, ఇప్పటి నుండి నిన్ను అమ్మయ్యానయ్యా, ఇప్పటి నుండి నిన్ను అప్పగించానయ్యా, ఇప్పటి నుండి నేను అపవిత్రంగా జీవించానయ్యా, విలువైన పాత్రగా మారుతానయ్యా, నా అంతము అద్భుతంగా ఉండాలయ్యా, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నట్లు నన్ను వాడుకోయా, నన్ను వాడుకోయా. నీ శరీరంలో, నీ రక్తంలో నేను పాలు పంచుకుంటుండగా పరిశుద్ధతతో రావడానికి సహాయం చేయనయ్యా అని ప్రార్థన చేద్దాం. ఆయన నీతో మాట్లాడుతుండగా నీ బ్రతుకుని మార్చాలని ఆశపడుతున్నాడు. కొత్త నిమిషంలో ఆయన వైపు చూద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యావే, అయ్యా, యూదా ఇస్కారియతు లాగా జీవిస్తున్నామేమయ్యా. సంవత్సరం వెంబడి సంవత్సరం సంఘానికి వస్తున్నాం, సంవత్సరం వెంబడి సంవత్సరం నీ శరీరంలో, నీ రక్తంలో పాలు పంచుకుంటున్నా. ఫలభరితము లేని జీవితం జీవిస్తాం. ఆ బ్రతుకుని అమ్మేస్తాను, మా జీవితాలను అప్పగించేసిన అపవిత్రమైన జీవితాలను జీవిస్తాం. క్షమించండి అయ్యా. పవిత్రతలోకి నడిపించాయా, పవిత్రతలోకి నడిపించా. ఈరోజు మా జీవితాన్ని మీకు సమర్పిస్తాం అయ్యా. మీరే మాకు శరణం అయ్యా, మీరే మాకు శరణం. పేతుర్ని ఏ విధంగా అయితే క్షమించి వాడుకున్నావు, ఈరోజు మమ్మల్ని వాడుకోయా, పరిశుద్ధతలోకి నడిపించాయి. మా బ్రతుకులు అయ్యా, మా బ్రతుకులు అవమాన పాలు కావద్దయా. మా అంతము అయ్యా దౌర్భాగ్యంగా ఉండదయా. మా అంతము నీకు అద్భుతకరంగా మారాలి అయ్యా. నిలబడిన ప్రతి బిడ్డను ఒక్కసారి మీరు దర్శించండి, వాళ్ళ జీవితాలను మార్చండి. ఇన్ని రోజులు అమ్మేసినట్లయితే, ఇన్ని రోజులు అప్పగించినట్లయితే, ఇన్ని రోజులు అపవిత్రంగా మారినట్లయితే ఈరోజు మార్చండి, మా బ్రతుకులను మార్చండి అయ్యా. నీ కొరకు నిలబడుతున్నారు, మీ పరిశుద్ధాత్మతో నింపి అయ్యా బహు గొప్పగా వాడుకుంటారు. ఈ సంఘము నీకు, నీ వెలుగుని ప్రకాశించే సంఘంగా మార్చబడాలయ్యా. ప్రతి విశ్వాసి శిష్యరికంలోకి రావాలయ్యా. విశ్వాసిగా మిగిలిపోద్దయ్యా, శిష్యుడిగా మారాలయ్యా. నీ రాకడ వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొనే శక్తిని నాకు, మాకు, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకి అనుగ్రహించమని, దయచేయమని అయ్యా. మా జీవితాలని అయ్యా
మీరు మరణానికి అప్పగించిన మీరు మాతో ఉండి అయ్యా మీరు అక్కడలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. మీ విలువైన మాటలని నాతో మాట్లాడి నా ద్వారా మీ పరిశుద్ధాత్మ శక్తితో వీళ్ళతో పంచుకునే కృపని శక్తిని నాకు దయచేసినందుకు నీకు వందనాలయ్యా. అర్హత లేని నన్ను నిలవబెట్టుకున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నిలవబడిన ప్రతి బిడ్డ దీవించబడాలా, నిలవబడ్డ ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలా, కూర్చున్న ప్రతి బిడ్డ నీ వైపు నడిపించబడాలా, నీ కొరకు జీవించాలా, నీ కొరకు మరణించాలా. పౌలు లాగా మేము ఒకానొక రోజు నేను యాషువని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాటను పలికే విధంగా మమ్మల్ని మేము మార్చుకునే శక్తిని మాకు దయచేయండి. నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తాం అయ్యా. అర్హత లేనందు వాడుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ కొన్ని వినపములు యాషువ మెస్సీ అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.